ప్రపంచ లాయల్టీస్ మారుతున్నాయా? ఈ అంశానికి సంబంధించి ఒక సమగ్ర కథనం చూద్దాం. గత 100 ఏళ్లుగా అమెరికా అగ్రరాజ్యం ఉంది. తమను సవాల్ చేసిన ప్రతి దేశాన్ని వాళ్ళు నాశనం చేశారు. జపాన్ వారిని సవాల్ చేసినప్పుడు వాళ్ళు వాటిని నాశనం చేశారు. యుఎస్ఎస్ఆర్ వారిని సవాల్ చేసినప్పుడు దాన్ని 17 ముక్కలుగా విభజించారు. ఇరాక్ తలపైకి ఎత్తినప్పుడు వాళ్ళు దాన్ని నాశనం చేశారు. ఈ రోజుల్లో ఇది చైనా వంతు. గత 100 సంవత్సరాలుగా అమెరికన్ పారిశ్రామికవేత్తలు ప్రపంచంలో టాప్ 10 పారిశ్రామికవేత్తల మీద ఆధిపత్యం చెలాయిస్తున్నారు. టాప్ 10లో 8-9 మంది అమెరికన్ పారిశ్రామికవేత్తలు మాత్రమే, మరెవరూ దూరంగా లేరు. చైనాకు చెందినటువంటి జాక్మా 3వ స్థానాన్ని దక్కించుకున్నప్పుడు అతనికి వ్యతిరేకంగా ల్యాబింగ్ మొదలై పారిపోవాల్సి వచ్చింది. అమెరికా యొక్క బలం, దాని పరిశ్రమ, ఇది సాంకేతికత మరియు వ్యాపారం యొక్క బలం మీద ప్రపంచం మొత్తాన్ని నియంత్రిస్తున్నది. ఏదైనా దేశం లేదా పారిశ్రామికవేత్త పోటీ చేస్తే లేదా సవాల్ చేస్తే వాళ్ళు వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసి వాటిని నాశనం చేస్తారు. గత 5 ఏళ్లలో భారత పారిశ్రామికవేత్త అదాని ఉన్నత స్థానానికి చేరుకున్నాడు. అతను చాలా ఎత్తులో ఎదుగుతున్నాడు. గత సంవత్సరం అతను ప్రపంచంలో 2వ అతిపెద్ద పారిశ్రామికవేత్త అయ్యాడు. ఇదే వేగం కొనసాగుంటే అతను ప్రపంచ స్థాయికి ఎదిగి ఉండేవాడు. 2024లో అతిపెద్ద పారిశ్రామికవేత్త. ప్రపంచం భారతదేశం వైపు చూస్తోంది. భారతదేశం మేక్ ఇన్ ఇండియా ప్రచారం నడుపుతోంది. భారతదేశం చాలా పెద్ద మార్కెట్. రాబోయే 20 ఏళ్లలో భారతదేశం స్వావలంబనగా మారితే అప్పుడు అమెరికా, యూరప్, చైనా, అరబ్ ప్రపంచం భారీ నష్టాలు చవిచూడాల్సి వస్తుంది. డాలర్తో పోలిస్తే భారత రూపాయి మరింత బలపడుతుంది. భారతదేశంలో కూడా ల్యాబింగ్ మొదలైంది. ప్రతి దేశంలోనూ పప్పులకు కొదవలేదు. మీడియాను కొనుక్కోవచ్చు. యూట్యూబ్, ఫేస్బుక్, గూగుల్, ట్విట్టర్ ఈ ప్లాట్ఫామ్లను అమెరికాకి చెందినవి. ఇది ఎవరికైనా ఎప్పుడు కావాలంటే అప్పుడు ప్రచారాన్ని నిర్వహించగలరు. భారతదేశంలో మూర్ఖులు, పప్పులు, జయచందులు, ద్రోహులు కొదవలేదు. చైనాలో ఇదంతా ఈజీ కాదు. అక్కడ ప్రజాస్వామ్యం లేదు. అబద్ధాలు ప్రచారం చేయడం అంత తేలిక కాదు. చైనానే భారత్ను పురోగమించకుండా ఆపుతోంది. రాబోయే కాలంలో భారతదేశానికి మరిన్ని సవాళ్ళు ఉన్నాయి. ఆఫ్ఘనిస్తాన్లో రష్యాకు వ్యతిరేకంగా తాలిబాన్ వంటి సంస్థలు పెంచడానికి అమెరికా బిలియన్ల ట్రిలియన్ల డాలర్లని ఖర్చు చేసింది. భారతదేశాన్ని అస్థిరపరచడం ఇంకా తేలిక. ఇక్కడ ద్రోహుల బెడద లేదు. ద్రోహుల బెడదకి కొదవే లేదు. ఇక్కడ కొందరు నాయకుల ప్రకటనలు చూడండి. వాళ్ళు విదేశీ ఏజెంట్లుగా న్యాయమూర్తుల్ని అమ్మేశారు, మీడియాని అమ్మేశారు, నాయకుల కోసం బహిరంగంగా పనిచేస్తున్నారు. అమ్మకం భారతదేశంలోని ప్రజలు తెలివిగా మారినంత వరకు భారతదేశం సూపర్ పవర్ కాజాలదు. భారతదేశానికి సంబంధించి చాలా పెద్ద మార్కెట్. ఏ దేశము కోరుకోదు. భారతదేశం స్వావలంబన పొందుంది. కాబట్టి ఇలాంటి మాటలు చెప్పే ప్రభుత్వాలను పడగొట్టాలి. విదేశీ శక్తులు భారతదేశంలో మిశ్రమ ప్రభుత్వం కావాలి. ప్రభుత్వం పడిపోతుందని ఇప్పుడు భయపడేవాళ్ళు కావాలి. అవినీతి లేని ప్రభుత్వం ఉంటే వాళ్ళు తమ ఇష్టానుసారం విధానాలు, నియమాలు మరియు చట్టాలను రూపొందించవచ్చు. భారతదేశంలో వ్యాపారం చేయడం సులభం అవుతుంది, అవసరమైన షరతుల మీద మాత్రం. భారతదేశంలో గత 10 ఏళ్లుగా స్థిరమైన మరియు బలమైన ప్రభుత్వం ఉంది. ఇబ్బంది ఉంది. అది తన సొంత పారిశ్రామికవేత్తలను బలపరుస్తుంది. వాళ్ళ రెక్కలు కత్తిరించబడాలి. ఏ దేశానికైనా బలం విదేశాల్లో తమ దేశంలో నైపుణ్యాలను మరియు వస్తువుల్ని మార్కెట్ చేసే పారిశ్రామికవేత్తలు ప్రభుత్వ పనివారి ప్రయోజనాలు కాపాడటం. నేడు అదాని, అంబానీ, టాటా, మహేంద్ర ప్రపంచానికి సవాలు విసురుతుంటే విధ్వంసం సంబరాలు చేసుకుంటున్న ఈ మన దేశ ద్రోహులు విదేశీ ఏజెంట్లు కాదా? ఇక్కడే గుర్తించాల్సినటువంటి అంశం. ఆనాడు ఏదైతే దేశానికే మోసం చేసినటువంటి జయచందులు మన మధ్యలోనే ఉంటారు. ఈ జయచందుల ప్లేస్లో ఎంత విషపూరితమైన పాము. అతను ప్రతి భారత వ్యతిరేక విషయంలోనూ ఆనందాన్ని పొందుతున్నారు. దేశ ప్రగతికి సంబంధించిన ఎలాంటి డేటా లేదా రిపోర్ట్ అంగీకరించడానికి సిద్ధంగా లేరు. కానీ ఎక్కడైనా దేశానికి వ్యతిరేకంగా ఏదైనా కనిపిస్తే ఆనందంతో వెర్రితాళాలు వేసేటటువంటి పరిస్థితి ఉంది. మీడియా నిస్సహాయంగా ఉంది. ఇది అమ్మకానికి ఉంది. ద్రోహ నాయకులు అనేటటువంటి వాళ్ళు పెద్ద సమస్యగా మారుతున్నారు భారతదేశానికి.